జియో 317 పై మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశం కానుంది. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరు కానున్నారు. అలాగే 10 ప్రధాన శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఆయా శాఖల్లోని 317 జియో బాధిత ఉద్యోగుల సమాచారంతో రావాలని కమిటీ ఆదేశించింది. జియో 317 పై మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశం కానుంది. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరు కానున్నారు. అలాగే 10 ప్రధాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఆయా శాఖల్లోని 317 జియో బాధిత ఉద్యోగుల సమాచారంతో రావాలని కమిటీ ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఈ రోజు మధ్యాహ్నం 317 జియో పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. కమిటీ చైర్మన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. భేటీలో కమిటీ సభ్యులు మంత్రులుగా ఉన్నటువంటి దుగ్గిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కాబోతున్నారు. ఇక సెక్రటరీలోని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. ప్రధానంగా 317 జియోలో బాధిత ఉద్యోగుల వివరాలతో పూర్తి సమాచారంతో రావాలని చెప్పేసి కూడా కమిటీ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు గత సోమవారం జరిగిన కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలక అంశాలు కమిటీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ రోజు అధికారులు కమిటీ సమావేశంలో పాల్గొన్నటువంటి అధికారులు పూర్తి స్థాయి సమావేశంతో రానందున ఈ రోజు తిరిగి పూర్తి స్థాయి డేటాతో రావాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఏ శాఖల నుంచి ఎంతమంది ఉద్యోగులు 317 జియో బాధితులుగా ఉన్నారు, వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఈ రోజు ఆయా శాఖల అధికారులు ఇటు కమిటీ ముందుంచబోతున్నారు. ప్రధానంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కమిటీ చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి ఎంతమంది ఈ 317 జియోలో బాధితులుగా ఉన్నారు అన్న వివరాలు అందజేయబోతున్నారు. ఆ తర్వాత కమిటీ ఒక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కమిటీ కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చింది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్ కావచ్చు, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కేబినెట్ గతంలోనే నిర్ణయించింది. ఆ మేరకు కొంతమంది ఉద్యోగులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా అన్ని శాఖల్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ వస్తే ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి బదిలీలు జరుగుతూ ఉన్నాయి. కానీ 317 జియోకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడంతో కొంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ బాధితులకు కొంత రిలాక్స్ ఇచ్చే అంటే ఈ కమిటీ సమావేశం పూర్తయి ఎంతమంది ఉద్యోగులు అనేది ఒక క్లారిటీ వస్తే వాళ్ళందరికీ కూడా ఒక రిలాక్సేషన్ రాబోతుందనే చెప్పుకోవాలి. ఇక వివిధ శాఖల నుంచి ఇప్పటికే బదిలైన ఉద్యోగులు స్పౌస్ కింద వాళ్ళు బదిలీ చేసుకుంటే తమను ఇతర జిల్లాలకు కూడా బదిలీ చేశారన్న విమర్శలు అయితే వస్తున్నాయి. వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారుల దగ్గరికి వస్తున్నారు. కొన్ని శాఖల సంబంధించి అధికారులు అయితే చాలా విచిత్రంగా వాదన చేస్తున్నారని తెలుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటే డిపార్ట్మెంట్ లో ఉంటే స్పౌస్ వర్తిస్తుంది, ఆ విధంగా ఉంటే బదిలీలు చేస్తాం, వేరే శాఖలో ఉంటే బదిలీలు చేయమని చెప్పేసి చెప్పడంతో కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఉద్యోగులు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచబోతున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ స్పౌస్ బదిలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉండబోతుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.